అందరికీ నమస్కారం. ప్రెజెన్స్ ధ్యానం ద్వారా శ్రేష్టత 40 రోజుల ఆన్లైన్ శాస్త్రీయ ధ్యాన శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రేష్మ. నేను ఈ ప్రోగ్రామ్ కి హోస్ట్ గా ఉంటాను. నేను 4 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. సో నేను కార్పొరేట్ లో ఉన్నప్పుడు నాకు ఆ స్ట్రెస్ కి ఇంకా హ్యాండిల్ చేయలేక నేను ధ్యానంలోకి వచ్చాను. సో ధ్యానంలోకి వచ్చాక నేను ఎన్నో అనుభవాలను పొందాను. నాకున్న బ్యాక్ పెయిన్ ని హీల్ చేసుకున్నాను. నాతో నా రిలేషన్షిప్ ని, నా చుట్టూ ఉన్న వాళ్ళతో రిలేషన్షిప్ ని ఎంతో మెరుగుపరుచుకున్నాను. ఆ, ఇవన్నీ ఇవన్నీ అనుభవాలు పొందిన తర్వాత నాకు ఈ ఈ ఈ గొప్ప ధ్యానాన్ని నలుగురికి పంచాలనిపించి నేను ఈ ధ్యాన సేవలోకి వచ్చాను. సో అప్పటి నుంచి నేను బుద్ధా సిఓ క్వాంటమ్ ఫౌండేషన్ తో ఉన్నాను. వాళ్ళతో కలిపి సేవ చేస్తున్నాను. ఆ, ఈ పుస్తకాలు చదవడం, ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ తో ఐ సీన్ లాట్ ఆఫ్ చేంజెస్. దానికి ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను బుద్ధా సిఓ క్వాంటమ్ ఫౌండేషన్ కి, మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రిజీకి ఆ, ఎంతో కృతజ్ఞతలు తెలుపుతాను. నేను ఎన్నో ఆర్గనైజేషన్స్ చూశాను, కానీ ఈ పత్రిజీ దగ్గర నాకు ఏంటంటే అనం నేర్చుకుంటే ఇవాళే మీరు శిష్యులు అనేది లేదు, ప్రతి ఒక్కరు గురువులే అనేది నాకు ఎంతో నచ్చింది. ప్లస్ అందరి స్పిరిచువల్ మాస్టర్స్ అందరి పుస్తకాలని మనకి ఎప్పుడు పత్రిజీ చదవమంటారు. ఆ వన్నెస్ అనేది ఆయన మాటల్లో ఎప్పుడు మనం చూస్తాము. పత్రిజీ గారికి ఎంతో ధన్యవాదములు. ఆ, సో సో ఇప్పుడు క్వాంటమ్ ఫౌండేషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ముద్రా సిఓ క్వాంటమ్ ఫౌండేషన్ అనేది మనకి ఎరుకతో కూడిన శ్వాస మీద ధ్యాస, ధ్యానం మరియు శాస్త్రీయ దృక్పథంతో కూడిన జ్ఞానం ద్వారా సంస్థల అభివృద్ధి మరియు సమగ్ర శ్రేయస్సును నిర్మించడానికి అంకితమైన సంస్థ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారి బోధనలతో ప్రేరణ పొంది కార్పొరేట్ నాయకులు అయినటువంటి శ్రీ చంద్ర పులమర శెట్టి, శ్రీమతి లారెన్స్ మరియు శ్రీమతి వాణి చంద్రశేఖర్ గారి కలిసి ఈ లాభాపేక్ష లేని ఎన్జిఓ సంస్థను స్థాపించారు. ఇది పిఎస్ఎస్ఎం యొక్క ముఖ్య భాగం. పద్మశ్రీ డి డిఆర్ కార్తికేయన్ గారు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, పద్మశ్రీ డాక్టర్ ఆర్వి రమణి మరియు డాక్టర్ న్యూటన్ కొండవీటి గారి మార్గదర్శనంతో ఈ సంస్థ ప్రధానంగా కార్పొరేట్ వృత్తిపరులైన గ్లోబల్ వాలంటీర్ల బృందం ద్వారా నడపబడుతుంది. 2020లో ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా వేలాది ధ్యాన శిక్షణా తరగతులు నిర్వహించి ఈ ఫౌండేషన్ లక్షలాది మంది కార్పొరేట్ అధికారులు, వృత్తిపరులు, ప్రభుత్వ అధికారులు, విద్యార్థులకు శక్తివంతం చేసింది. ప్రాజెక్ట్ ఎక్సలెన్స్ మరియు ప్రాజెక్ట్ మెడిటేషన్ కార్యక్రమాల ద్వారా బుద్ధా సిఓ గ్లోబల్ మరియు రీజనల్ కాన్ఫరెన్స్లు ఎన్నో నిర్వహించింది. ఆ సంస్థలు మరియు సమాజాలలో ధ్యానాన్ని వేగంగా పంచడానికి ఆ, అవగాహన కల్పిస్తుంది. బుదాసియో మొబైల్ యాప్ మరియు బి సూపర్ మైండ్ కార్పొరేట్ మొబైల్ యాప్లు ఈ లక్ష్యాన్ని మరింత విస్తరింపజేస్తూ సులభమైన రీతిలో అందరికీ పంచుతున్నారు. ఆ, అదనంగా ఈ ఫౌండేషన్ విలువైన ధ్యాన సాహిత్యాలను ప్రచురిస్తూ 40 రోజుల కార్పొరేట్ ప్రోగ్రాంలు, 21 రోజుల యూత్ ప్రోగ్రాంలు, ప్రాంతీయ భాష కార్యక్రమాలు మరియు ఆన్లైన్, ఆఫ్లైన్ లో ఉన్నత స్థాయి ధ్యాన శిబిరాలను నిర్వహిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మనతో ఇవాళ దాట్ల హనుమంత గారు, పిఎంసి ట్రస్ట్ చైర్మన్ ఉన్నారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ సార్. ఎల్మి రేష్మాజీ, చెప్పండమ్మా రేష్మ గారు. హలో. ఎస్, థ్యాంక్ యూ సార్. ఆ, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండమ్మా. యా. సో ఎస్, సో థ్యాంక్ వీ యూ హ్యావ్ హనుమంతరాజు గారు, నమస్తే. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ పార్టిసిపెంట్లందరికీ, ధ్యానులకి ఎంత అదృష్టవంతులంటే అంత అదృష్టవంతులు సార్. మీలాంటి డాక్టర్ చంద్ర పులమర చెట్టి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సీప్ మెంటరు, ఈ మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది 40 days. ఇంతకుముందే పత్రి గారు అన్నారు
40 డేస్ మినిమం ఉండాలి. 40 డేస్ ఇలా ఉంటే డెఫినెట్గా ఎక్కడికో వెళ్ళిపోతామని చెప్పారు సార్. ఇప్పుడే మనం అందరం విన్నాం మాస్టర్స్. ఒక ఆణిముత్యం లాంటి వారండి ఈ చంద్ర గారు. రీసెంట్గా ఫ్లోరిడా, యుఎస్ఏ వాళ్ళు ఆనరీ డాక్టరేట్ కూడా ఇచ్చారండి. వారు చేసిన సర్వీసు ఎనలేని సర్వీస్ చేస్తున్నారండి. నేను దగ్గరున్నాను. వాణి మేడం గారు, ఆ గ్రూప్ అంతా వాళ్ళు చేసిన సర్వీస్కి నాకైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వర్డ్ సరిపోవట్లేదు మాస్టర్స్. మీరు ఎవరైతే ఇక్కడ ఉండారో అలాంటి మహానుభావుడు వైస్ ప్రెసిడెంట్గా ఐబిఎం కార్పొరేషన్లో ఉండి అక్కడ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఇక్కడ పత్రికారి యొక్క ఉద్దేశం చూసుకొని వారు చేసే పనులను చూసుకొని ఇక్కడికి వచ్చి యాజ్ అ ట్రాన్స్ఫార్మ్ మెడిటేషన్ కోచ్గా ఉండి ఎంతోమందికి, ఎంతోమంది సిఇఓకి బుద్ధ సిఇఓ అని పెట్టేసి ఎంతోమందికి అనన్య సేవ చేస్తున్నారండి ఆ దంపతులు, ప్లస్ ఆ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. మొన్న ఒక మీటింగ్లో చంద్ర గారిని పక్క నుంచి చూస్తే ఆయన ఎంత హయ్యెస్ట్ లెవెల్లో పెద్దస్ట్లో ఉండారండి. హయ్యెస్ట్ లెవెల్ మెచ్యూరిటీలో ఉండాలనిపించింది. ఇంకా మనం ఎంత క్వాలిఫికేషన్ పెట్టినా ఎంత ఉన్నా కూడా మనము ఎంతో ఎంతో ఎదగాలి ఆయన చూసి అనిపించిందండి. ఆయన వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ అండర్స్టాండింగ్, ఏ ఆఫ్ అది అదేంటి యాక్సెప్ట్ లైఫ్ని యాజ్ ఇట్ ఈజ్గా వాడు తీసుకున్న విధానము, మాట్లాడే విధానము సూపర్బ్ అండి. చాలా చాలా అసామాన్యమైనదండి. అలాంటి ఆణిముత్యం మన చంద్ర గారు అండి. ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పేటప్పుడు అర్జునుడికి చెప్తాడు. అర్జునుడికి చెప్తే ఏమైనా అర్థమైందా అంటాడు. అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, సార్ ఇంకోసారి చెప్పండి, సరిగా అర్థం కాలేదు, ఇంకొకసారి వింటానంటాడు. ఎమ్మటే పైన జెండా మీద ఆంజనేయ స్వామి ఉండి, నాకు మొత్తం అర్థమైంది, నేను మొత్తం చెప్తాను మళ్ళీ మీకు అంటే, అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు ఈ భగవద్గీత తాత్పర్యం రాయి, మీనింగ్ రాయి, నువ్వే రాయగలుగుతావు, నీ రాస్తేనే బ్రహ్మాండం అని. ఎందుకు చెప్తున్నానంటే ఈ మెడిటేషన్లో లోతుపాట్లు కనుక్కొని దీనికి ట్రెమెండస్ తాత్పర్యం రాసే మహానుభావుడు మన చంద్రాపరమ చెట్టు అండి. దాంట్లో ఏం తప్పులేదు. సింపుల్గా యూత్కి కానీ, పెద్దవాళ్ళకి కానీ, కార్పొరేట్స్ కానీ అందరికీ ఉపయోగపడేటట్టు, అర్థమయ్యేటట్టు బ్రహ్మాండం చెప్పటం. ఆయన ఎన్ని రోజుల నుంచి నేను ఆయనతో ఉండాను. ఆయన ఎప్పుడు కోపం రావటం నేను ఎప్పుడు చూడలేదండి. వారికి, వారి సతీమణి వాణి గారికి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఒక ఆ, బుద్ధ సిఇఓ చేసుకోవచ్చు, అంతకుముందు ఐబిఎంలో వారు పని చేసుకోవచ్చు, ప్లస్ పిరమిడ్ వ్యాలీకి ఫౌండరు ట్రస్టీ ఉండొచ్చు, మేనేజింగ్ ట్రస్టీ చేశారు. ఇంకా జియో డిస్పెన్సా ప్లస్ రామి రామ ప్లస్ ఇలా సేతు ప్లస్ నీల్ డొనాల్డ్ వాల్స్ వీళ్ళందరికీ ఎంతో ఎంతో దగ్గర వారి దగ్గర నుంచి ఆ, నేర్చుకున్నారు వారు. నేర్చుకోవటం అక్కడే కాదండి, దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారండి. ప్రాక్టీస్ చేసి మనకు దొరికారండి. మనకి వారు దొరకటం మన అదృష్టం. దట్లు మన తెలుగువారు అంటాం ఇంకా మన అదృష్టం. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని మనము ఈ 40 డేస్ యూత్కి అందరికీ తెలుగులో చెప్పటం మన అదృష్టం మాస్టర్స్. అలాంటి ఆణిముత్యం అండి. ఎంత చెప్పినా కూడా వాళ్ళకి తక్కువ అవుతుంది నా దృష్టిలో. నా మనసులో మాట చెప్తున్నానండి. ఈ పత్రికారి మాట పట్టుకొని, పత్రికారి యొక్క కాన్సెప్ట్ పెట్టుకొని 1919 నుంచి వారు పనిచేస్తున్నారండి. వారికి నేనున్నాను సైతం, నేను కూడా నీ పక్కన ఉంటానని చెప్పి ఆ మహాతల్లి వాణి మేడం గారు, ఇంకా మిగతా అందరూ, డాక్టర్ కార్తికేయన్ కానీ, న్యూటన్ గారు అందరూ వచ్చేసి తలా మేము సైతం అని చెప్పి అందరూ ఉండారండి. అలాంటి మహోన్నతమైన వ్యక్తి చంద్ర పుల్లం చెట్టి. కానీ మేము అందరం పీసీఎస్ అంటాము. పీసీఎస్ అంటే మాకు ఇంకా ఏంటంటే మా కార్పొరేట్లో చాలా ఫేమస్ పీసీఎస్ అంటే ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీ.
మా మీనింగ్ అక్కడ అది కూడా అదవుతుంది. అందుకనే మొన్న ఎవరో మా పీసీఎస్ గారు అంటే, ఏం సార్ ప్రాక్టీసింగ్ కంపెనీస్ అక్కడ కాదురా బాబు, అంతకంటే చాలా చాలా ఎక్కువ. ఆయన బియాండ్ కార్పొరేట్కి వెళ్ళిపోయారు. కార్పొరేట్లో ఏవి ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది రేష్మ, ఎన్నో టెన్షన్స్ ఎన్నో ఉంటే వాటిని అన్నింటినీ పక్కకు పెట్టేసి ఆయన ఒక డాక్టరు, ఆయన ఒక ఫ్రెండు, ఆయన ఒక ఫిలాసఫరు, ఆయన గైడు. ఆ పత్రి గారు అలా ఎంచుకున్నారు. పత్రి గారు వచ్చారు. ఏమండి కొంతమంది ఏంటంటే సార్, ఈ భూలోకానికి పర్టికులర్ పర్పస్ కోసం వస్తారండి. ఆ పర్పస్ కోసం వచ్చిన వాళ్ళలో మన చంద్ర గారు ఒకరు. అలాంటి మహానుభావుడు ఎంత చెప్పినా కూడా తక్కువ అవుతుంది. సార్, నాకు మీటింగ్స్ లేకపోతే ఇది ఉంటే ఈ 40 డేస్లో యాజ్ మెనీ డేస్ యాజ్ పాసిబుల్ నేను కూడా వచ్చి మీ యొక్క నాలెడ్జ్ని తీసుకోవాలని నా కోరిక సార్, మీరు అనుమతిస్తే. ఏ సో అందుకని అందరికీ పార్టిసిపేట్, అందరికీ ప్రతి పాయింట్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వారి దగ్గర టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, రాసులు రాసులు కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంది వారి దగ్గర. అన్నిటికంటే గ్రేట్ ఏంటంటే వారు ఏం మాట్లాడుతున్నారో అదే చేస్తున్నారండి. ఏం చేస్తున్నారో అదే మాట్లాడుతున్నారు. పత్రి గారు వాక్క్షేత్రంలో చిన్న బుక్కులో అంటాడు, నీ మనసులో ఏముందో అదే మాట్లాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో అదే చెయ్యి, నువ్వు ఏం చేస్తున్నావో అదే మాట్లాడు అంటాడు. అలాంటి పత్రి గారి కాన్సెప్ట్ని తొణికి పుచ్చుకున్న మహానుభావుడు మన చంద్ర గారు. అందుకని మనందరం చాలా చాలా అదృష్టవంతులం. ఇ- నాకు నేను ఇంకా ఏంటంటే, నాకు మా చంద్ర గారు తెలుసు, పీసీఎస్ గారు తెలుసు అని చెప్పుకోవటంలో కూడా నేను ఒక క్వాలిఫికేషన్ కింద లెక్కేస్తాను సార్. సో అందుకని ఈ ప్రోగ్రాము చాలా చాలా బాగా నడవాలని, అందరూ బెనిఫిట్ తీసుకోవాలని అందరినీ విష్ చేసుకుంటూ, థ్యాంక్ యూ పిసిఎస్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో చాలా చాలా గ్రేట్ సార్. అందరికీ పార్టిసిపెంట్స్, అందరికి చాలామంది పార్టిసిపెంట్ ఉన్నారు. అందరు పార్టిసిపెంట్ మాస్టర్స్ టేక్ ఎవ్రీ వర్డ్, ఎవ్రీ శబ్దము, ఎవ్రీ వాక్యము, వారు ఏం చెప్పారో అది చూసుకోండి. అది ఏదో టెక్స్ట్ బుక్ అని కాదు, అది ఏంటంటే అనుభవం మీద, ఎక్స్పీరియన్స్ మీద. వారు వైస్ ప్రెసిడెంట్ ఐబిఎంలో కార్పొరేషన్ పనిచేసి కానీ ఈ ప్రపంచానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వచ్చారు. ఎందుకంటే నా దృష్టిలో ఏంటంటే స్పిరిచువాలిటీ అంటే యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్. ఈవెన్ ద క్రియేషన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు యూ అని చెప్తాను. అంటే అసలుకి స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే మనం ఈ సృష్టి మొత్తానికి ఉపయోగపడాలి. ఆ సృష్టి మనకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు, అలాంటి సృష్టికి వారు ఉపయోగపడుతున్నారు మాస్టర్స్. అందరూ మీకు తర్వాత తెలుస్తుంది. ఈ 40 డేస్ తర్వాత మీకు ఎంత బెనిఫిట్, ఎంత ఆయన ఆణిముత్యమో మొత్తం మీకు తర్వాత తెలుస్తుంది మాస్టర్స్. సో టీసీఎస్ గారు, మనసా వాచా తికన శుద్ధిగా మీకు నమస్కారం చేస్తున్నాము. మీ యొక్క సర్వీసు అసమాన్యమైనది. అందుకనే మీ సర్వీస్ ఎనలేని సర్వీసు. ఏమి ఆశించకుండా, ఏమి ఎక్స్పెక్టేషన్ చేయకుండా, ఎక్కడో అంటారు గౌతమ బుద్ధుడు, ఎప్పుడు నీకు ప్రాబ్లం వస్తుందంటే ఎక్స్పెక్టేషన్ ఉంటేనే. ఆ ఎక్స్పెక్టేషన్ నువ్వు ఉన్నప్పుడు, ఎక్స్పెక్టేషన్ లేకపోతే నీకు డిస్కరేజ్ వస్తుంది, లేకపోతే సాటిస్ఫై ఉండదు. కానీ ఈ మహానుభావుడు చంద్ర గారు ఆ ఎక్స్పెక్టేషన్ ఏముండదు, చేసుకుంటా వెళ్ళిపోవటం, ఒక నేచర్, ఒక ప్రకృతిలో మమయం అయిపోయి ఉంటారు ఆయన. ప్రకృతి ఏంటంటే మనకి ఏం ఆశించుకుంది, ఒక 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 రైన్ కానీ, ఒక సూర్యుడు కానీ, ఒక చెట్టు కానీ, ఇవన్నీ ఏం ఆశించకుండా వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేస్తున్నారు. అలానే వీరు ఈ ఎన్జిఓస్, బుద్ధ సిఇఓ, ఫౌండరు, పత్రికారి యొక్క ఇది అనుంగ అసోసియేషన్ ఆయన. అలాంటి మహానుభావుడు ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ఎంతోమందికి ఉపయోగపడి ఎంతోమంది దానివల్ల బెనిఫిట్ అవుతారని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ చంద్ర గారు, ఈ అవకాశం ఇచ్చారు. అమ్మ వాణి మేడం ఎక్కడ ఉంటారో మీరు, థ్యాంక్స్ అమ్మ కార్తికేయన్ గారికి, అందరికీ మీ ట్రస్టీస్ అందరికీ పేరు పేరున నేను నమస్కారం చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఏమాత్రం ఎక్కడ మీటింగ్లు ఏమి లేకుండా, ఎందుకంటే ఈ ట్యాక్స్ ఆడిట్స్ ప్లస్ ఇక ఆడిట్ చాలా ఎక్కువ ఉండేయండి. ఏ మొత్తం లేకపోయినా కూడా నేను కూడా వచ్చి దీంట్లో పాల్గొంటాను సార్. అందరికీ
చంద్ర గారికి, వాణి గారికి, అందరి కమిటీ మెంబర్స్కి, అందరు పార్టిసిపెంట్స్కి, ఎవరైతే మీరు పార్టిసిపెంట్ ఉండాలి ఇక్కడ, ప్లీజ్ మీకు మిగతా ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినా పక్కన పెట్టండి మాస్టర్స్. దీనికంటే ఇంపార్టెంట్ వర్క్ లేదు మాస్టర్స్. అందుకని ఎంత పని ఉండా ఆ పని పక్కన పెట్టుకోండి, తర్వాత పెట్టుకోండి. ఇది అటెండ్ అయిపోయిన తర్వాత తీసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటో, ఈ యొక్క పవర్ ఏంటో మీకు తెలుస్తుంది మాస్టర్స్. సో అలా చేసుకుంటారని ఎక్కువ టైం తీసుకోకుండా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ థ్యాంక్ యూ నమస్కారం. హనుమంతరాజు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మాస్టర్గా ఒక స్పిరిచువల్ వాల్యూస్ గురించి ఎంతో చక్కగా చెప్పుకొచ్చారు. సార్. మేము పిఎంసి తెలుగులో ఇది మనం ఫస్ట్ టైం చేస్తున్నాము. ఈ 40 డే ప్రోగ్రామ్ ఎన్నో చేసాం ఇప్పటికి. ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ ఒక 30-35 2020 నుంచి ప్రతిదీ పత్రికలు దాదాపు అందులో 2022 వరకు సారు ఒక 15 ప్రోగ్రాంలు ఎప్పుడు వచ్చి మెసేజ్ ఇస్తూనే వచ్చారు. సో తర్వాత కంటిన్యూ చేసిన ఈసారి తెలుగులో ఫస్ట్ టైం చేయటము, పిఎంసి తెలుగులో మాకు ఒక అవకాశం రావటము, మీరు పిఎంసి యాజమాన్యము ఆనంద్ గారు చక్కగా ఇంట్రెస్ట్ చూపించటము, మనము కార్పొరేట్ రంగంలోకి ప్రభుత్వ అధికారులకి ఏదైతే బుద్ధాశ్రీ క్వాంటమ్ ఫౌండేషన్ ఒక లక్ష్యంగా పత్రిక గారు చెప్పారో దాన్ని ఇలా తీసుకెళ్ళడానికి పిఎంసి ద్వారా అవకాశం ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ సార్. యువర్ గ్రేట్ టైం. ఎస్ సార్, మీరు ఎన్నిసార్లు రాగలిగితే అన్నిసార్లు మీతో గ్రూప్ మెడిటేషన్ చేయాలి నా కోరిక. సార్. సో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మెడిటేషన్కి జాయిన్ అయిపోతే బాగుంటుంది సార్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ. మచ్. ఎస్. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గ్రేట్ మార్నింగ్. ఎవరైతే వెస్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ మార్నింగ్ టు. ముఖ్యంగా ప్రథమంగా జగద్గురు అయినటువంటి బ్రహ్మశ్రీ పత్రి గారికి మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్, ఎంతో కృతజ్ఞత. అలాగే నేను ధ్యానము నాకు బ్రదరు, యంగర్ బ్రదర్, కానీ ఒక గొప్ప మాస్టర్ స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ డాక్టర్ జీకే గారి ద్వారా నేర్చుకున్నాను. పత్రి గారిని మా ఫాదర్ అప్పాజీ గారి ద్వారా కలిశాను 99లో. ఈ 99లో పత్రి గారిని కలిసినప్పుడు అప్పటికే నేను ఒక 8-9 సంవత్సరాల కార్పొరేట్లో ఉన్నాను, అమెరికాలో పనిచేస్తూ. ఒకసారి వెకేషన్కి వచ్చినప్పుడు సార్తో కల్పించటము, సార్ని కలిసినప్పుడు జీవితం అంటే నీకు తెలీదు, అప్పటికి నేను ఏదో ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో చదివి బిట్స్ పిలానీలో, తర్వాత అమెరికా వెళ్ళి ఉండి ఎన్నో చేస్తే ఎంతో గొప్ప విషయం అని అనుకున్న టైంలో నీకు జీవితం అంటే తెలీదు, జీవితాన్ని జీవించడం గురించి ఏమీ తెలీదు అని అన్నప్పుడు ఒక ఛాలెంజ్ చేశారు. అంటే ఒక ఛాలెంజ్ చేశారు, అంతో నేర్చుకోవాల్సింది ఉంది అంటూ. ఎన్లైట్మెంట్ అంటే పత్రికలో ఒక అద్భుతమైనటువంటి ఒక లెక్చర్ ఉంది. అందులో మొట్టమొదటిది ఎన్లైట్మెంట్ అంటే మనకు తెలిసింది ఆల్మోస్ట్ తక్కువ, నథింగ్. తెలియంది ఎంతైనా ఉంది, అనంతం ఉంది, కాబట్టి అందరి దాన్ని నేర్చుకోవాలి అని మొదటి స్టేట్మెంట్ ఉంటుంది. సో అక్కడ అది పాయింట్అవుట్ చేసినట్టు అనిపించింది. నాకు 3 నెలల తర్వాత బాగా బాధపడ్డాను, ఎందుకు ఇలా అన్నారు అందరి మధ్యలో అంటూ. కానీ బాగా జీకే గారి ప్రోత్సాహంతో దీన్ని పట్టుకోవడం జరిగింది. అప్పుడు నేను ఈ ధ్యానంలోకి దిగటము తర్వాత అర్థమైంది, మనం ఎంతైనా నేర్చుకోవడానికి ఉంది. మనం ఎంత నేర్చుకుంటే మన జ్ఞానంతో నేర్చుకున్న నాలెడ్జ్తో మన అనుభవం ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చింది అనుభవాలకి. అనుభవాలు అనేవి మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ జ్ఞానం ద్వారా వస్తాయి, నాలెడ్జ్ ద్వారా వస్తుంది. నాలెడ్జ్ ఈజ్ ప్రికాస్ టు ఎక్స్పీరియన్స్ అంటాం. సో ఈ 40 రోజుల ప్రోగ్రాం ద్వారా డియర్ ఫ్రెండ్స్, ఒక శాస్త్రీయబద్ధంగా సైంటిఫిక్గా మనము ఎన్నో విషయాల్ని కూలంకషంగా, ముఖ్యంగా ఒక ప్రొఫెషనల్స్కి, లీడర్స్కి, ఆఫీసర్స్కి, అంటే వాళ్ళ డే టు డేలో ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి, ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, వాటికి ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు మనం చక్కగా నా అనుభవం పూర్వకంగా, అలాగే ఎంతోమంది బుద్ధ సీఈఓలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లీడర్స్ కానీ వచ్చి వాళ్ళ నాలెడ్జ్తో వాళ్ళ యొక్క అనుభవం షేర్ చేసుకుంటూ ఈ 40 రోజుల ప్రోగ్రాం మనము చేసుకుంటాము. నేను ధ్యానానికి వచ్చినటువంటి మొదట్లోనే 1999లో కలిసిన 2002కి నేను తీసుకోవడం జరిగింది పూర్తిగా. అప్పుడే నా గురించి నాకు అర్థమైంది. నీల్ డొనాల్డ్ వాల్ష్ గారి బుక్ ఒకటి, కన్వర్జేషన్ విత్ గాడ్ అనే బుక్ చదివినప్పుడు నాకు నా గురించి పూర్తిగా అర్థమైంది. నా ఎన్లైటన్మెంట్ టైం అని చెప్పుకోవచ్చు అప్పుడు. దాని తర్వాత నాకు దాదాపుగా 16 సంవత్సరాలు పూర్తిగా అదే దేవుడిలో ఉండడానికి టైం పట్టింది. ఎంతో పేసెస్ మూమెంట్లో పత్రికలతో ఉంటూ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్గా ఒక గొప్ప అవకాశం, ఒక ట్రస్టీగా, తర్వాత కొద్ది రోజులు మేనేజింగ్ ట్రస్టీగా ఉండడానికి. అయితే నా ఉద్యోగం చేసుకుంటూ అది చేస్తూ ఉండేవాడిని ప్యారలల్గా. మనలోని పొటెన్షియల్ ఎంతైనా ఉంటుంది అని అప్పుడు తెలిసింది. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక టెక్నాలజిస్ట్గా ఒక సిటీఓగా కంపెనీలో చేస్తూ సైమల్టేనియస్గానే ప్యారలల్గా ఈ ట్రస్టీగా, పిరమిడ్ వ్యాలీకి సెక్రటరీగా, మేనేజింగ్ ట్రస్టీగా రోల్స్ చేస్తూ రెండింటిని కూడా ఎంతైనా కూడా టైం ఇవ్వగలుగుతూ ఒక అద్భుతంగా ఆ పిరమిడ్ వ్యాలీని మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం బాగా వచ్చిందని అనిపింది. ఎంతైనా అది ఒక గ్రేట్ ఆపర్చునిటీగా తెలుసుకుంటాను ఎప్పుడు కూడా. అక్కడ సర్వీస్ చేస్తూ నా జాబ్లో నిత్యము ధ్యానం ద్వారా ఎంతైనా ఎదుగుదల ఉంటూ, అంటే కంపెనీ పెరగటము, కంపెనీ మన పర్సనల్గా గ్రోత్ ఉండటము, కస్టమర్లు అభివృద్ధి చెందటము, ఎన్నో రకాలుగా పర్సనల్గా హెల్త్ బాగా అద్భుతంగా ఉండటము, రిలేషన్షిప్స్ చక్కగా ఉండటము, ఇవన్నీ కూడా ధ్యానం ద్వారా నేను ఎప్పుడైతే గమనించానో పూర్తిగా పత్రికలతో ఈ సేవకి కమిట్ అయినట్టు అయ్యానప్పుడు. అంటే ముందు వచ్చింది సేవ చేస్తే, సేవలో ఉంటే, అంటే ఒక గ్రూప్లో ఉంటే ఎంత నేర్చుకుంటామనే ఉద్దేశంతోనే వచ్చాను మొదట్లో. అప్పుడే యాక్సెప్ట్ చేశాను పిఎస్ఎస్ఎం, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ఒక ట్రస్టీగా. పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అనేది ఒక అద్భుతమైనటువంటి మెడిటేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ బెంగళూరులో. పిఎస్ఎం ఒక కోర్ విభాగము. దానిలో యాక్సెప్ట్ చేసి అక్కడ చేస్తూ 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 సేవ చేస్తూ సేవలో ఉంటూ అట్ ద సేమ్ టైం సాధన చూసుకుంటూ ఆఫీస్ చూసుకుంటున్నప్పుడు కొన్ని రోజులకి అర్థమైంది, ధ్యానం ద్వారా మనం మన జీవిత ధ్యేయంలోకి ఆటోమేటిక్గా వెళ్తాము. మనం సేవ చేస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది, ఆటోమేటిక్గా మనం ఏం చేయాలో మన చేత చేయబడుతుంది. మన జీవిత ధ్యేయంలో ఉంటాము. జీవిత ధ్యేయంలో ఉండడం అంటే మనకి ఒక ఎనలేని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మార్నింగ్ లేచామంటే రాత్రి పడుకునేటప్పటికి మనకు తెలుస్తూ ఉంటుంది, ఓకే అద్భుతంగా ఉంది మన ఈరోజు, చక్కగా ఎంతకన్నా గొప్పగా ఎక్కడ ఉండగలుగుతుంది అన్నటువంటి ఆలోచన మనకు ఉంటుంది, అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇది న్యాచురల్గా జరిగింది డియర్ ఫ్రెండ్స్. సో ధ్యానం ద్వారా జీవితం అద్భుతంగా సాగుతూ ఉన్నప్పుడు మధ్యలో మా కంపెనీని ఐబిఎం సంస్థ కొనుగోలు చేయటము, అది కూడా ధ్యానం మేనిఫెస్టేషన్ అన్నటువంటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ ద్వారా అది ఆ సంఘటన జరిగింది. మా కంపెనీని ఐబిఎం సంస్థను కొనుగోలు చేయటము, కొన్ని రోజులకి నాకు ఇంకా పూర్తిగా అర్థమైంది, ఇంకా నా పర్పస్ పూర్తిగా ఇంకా నిత్యము ఫుల్ టైమ్గా ఇదే సేవలో ఉండాలనిపించి పత్రి గారి అనుమతితో ఈ బుద్ధాసేవ్ క్వాంటమ్ ఫౌండేషన్ ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి నేమ్తో స్టార్ట్ చేసుకుని 2020లో అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఈ ధ్యానం ఇంతవరకు ఎన్నో రకాల ప్రోగ్రామ్స్తో, ముఖ్యంగా ఈ 40 రోజుల ప్రోగ్రాం ద్వారా అందజేయడం జరుగుతుంది. దీనికి ఎంతోమంది గ్లోబల్ వాలంటీర్స్ బుద్ధాశ్రీ క్వాంటమ్ ఫౌండేషన్ నుంచి అందరూ మోస్ట్ ఆఫ్ ద 90% కార్పొరేట్ ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా చక్కగా తోడ్పడుతూ పత్రికారి యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి ఎప్పుడూ ఉండేది, లిటరేచర్ ఉండాలి అని. సో అదేవిధంగా బుద్ధాశ్రీ ఉన్నటువంటి కార్పొరేట్ మ్యాగజైన్ స్టార్ట్ చేసి అలాగే ఇంగ్లీష్లో లిటరేచర్ అభివృద్ధి చేస్తూ, సైంటిఫిక్ కంటెంట్ అభివృద్ధి చేస్తూ ఒక 2024 నుంచి ఎన్నో కాన్ఫరెన్సెస్ చేయడం మొదలుపెట్టాం. గ్లోబల్ అండ్ రీజనల్ కాన్ఫరెన్సెస్ ద్వారా తొందరగా ఈ గవర్నమెంట్స్లో కానీ పాలసీ పరంగా మన దృష్టిని సాధించి పెట్టి ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ ఇస్తే ఏ విధంగా అయితే ఒక ఎడ్యుకేషన్లో కానీ కార్పొరేట్లో కానీ ఈ మెడిటేషన్ అనేది పాలసీగా రావాలనే ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్సెస్ చేయడం జరుగుతుంది.
సో డియర్ ఫ్రెండ్స్, ఇదంతటికి కారణటువంటి ధ్యానానికి పత్రి గారికి, పిఎస్ఎస్ మూమెంట్ మాస్టర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన మనస్సులో రెండు, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటాము. సబ్ కాన్షియస్ మైండ్ అంటే పరిమితమైనది. కాన్షియస్ మైండ్ అంటే మనం నిత్యము ఆలోచనలతో కాన్షియస్గా మనం చేసే పనులతో ఉండేది. ఇంకొకటి ఉంది, సూపర్ కాన్షియస్ మైండ్ అంటాము, హోల్ మైండ్ అంటాము, ఉన్న ఒక ప్రకృతి మైండ్. ఈ మూడింటిని బాగా డెవలప్ చేసేదే ధ్యానం. రాజయోగంలో అన్నారు మైండ్ ట్రైనింగ్ అన్నారు. సో ఈ ధ్యానము, ఇక్కడ మనం నేర్చుకునే ధ్యానము ఇట్స్ ఎ గ్రేట్ ట్రైనర్ ఆఫ్ ద మైండ్, ట్రైనింగ్ ద మైండ్. మైండ్ని ట్రైన్ చేయటము, మనలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో, అదృశ్య శక్తి ఏదైతే ఉందో దాంతో కలవటము, ఈ రెండు ముఖ్యంగా ధ్యానం యొక్క ఉద్దేశాలు. ఎప్పుడైతే మన మనస్సు, మన మైండ్ మారుతుందో ఆటోమేటిక్గా మన జీవితం మారిపోతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటాం పూర్తిగా. ఇది జరిగింది అంటే ప్రతి ధ్యానికి బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ ఒక స్టోరీ ఉంటుంది. బిఫోర్ మెడిటేషన్ ఎలా ఉన్నాను, ఎన్నో మందులతో, ఎప్పుడూ గొడవలు పడుతూ, ఎవరైనా అంటే బాధపడుతూ, ఏం చేస్తున్నానో తెలియకుండా ఆ రోజుకి అలా టైం గడుపుతూ, స్ట్రెస్ఫుల్గా ఉంటూ, ఒక పర్పస్ అనేది లేకుండా, ఒక ర్యాట్ రేస్లో ఉంటూ, ఒకటైతే జీవితము. ధ్యానం తర్వాత మందులే లేకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటూ, హెల్తీగా ఉంటూ, నిత్యము ఎనర్జెటిక్గా ఉంటూ, అద్భుతమైనటువంటి రిలేషన్షిప్స్లో ఉంటూ, ఫ్యామిలీ ఏమన్నామంటే చుట్టుపక్కల వాళ్ళతో చక్కగా కలిసి ఉంటూ, ఎటువంటి గొప్ప ఛాలెంజెస్ ఉన్నా వాటిని చాలా సునాయాసంగా ఎదుర్కొంటూ, అందరితో ఒక్కటిగా ఉంటూ, ఏది కావాలంటే దాన్ని సృష్టించగలుగుతూ, ఇంకా మన జీవిత ధ్యేయం అంటే ఒక దానిలో పూర్తిగా తెలుసుకుని దానిలో ఉంటూ అద్భుతంగా ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంటాం. ఇవన్నీ ధ్యానానికి ముందు తర్వాత జరిగే విషయాలు. ముందు ఒకలా ఉంటాము, తర్వాత ఆపోజిట్గా ఉంటాము. ఎందుకంటే ధ్యానం ద్వారా మన మైండ్ పూర్తిగా ట్రైన్ అవుతుంది. కాన్షియస్ మైండ్లో రోజుకి 50,000 ఆలోచనలు ఉన్నాయి. సైన్స్ రీసెర్చ్ ప్రకారము 50,000 ఆలోచనలు 90%, 85 నుంచి 90% అనవసరమైన ఆలోచనలే, నెగిటివ్, స్ట్రెస్ఫుల్గా ఉంటాయి, వరీసమ్గా ఉంటాయి, యాంగ్జైటీని కాజ్ చేస్తాయి. మన ఆలోచనల ద్వారా మన వాస్తవము అనే విషయము ఆధ్యాత్మికంగా మొట్టమొదటి నేను పత్రిక ద్వారా తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అది నిజమా, అది ఎలాగవుతుంది అంటున్నాను, నమ్మబుద్ధి కాలేదు. కానీ తర్వాత సైంటిఫిక్గా స్టడీ చేసినప్పుడు ప్లసీబో రీసెర్చ్ అనేది ఒకటి ఉంది, దాని ద్వారా తెలుసుకుంటాము. అలాగే ఎంతోమంది గొప్ప నాయకులు, మహాత్మా గాంధీ గారి నుంచి గౌతమ్ బుద్ధుడు అయితేనేమి, ఆమ్, ఈ మోడర్న్గా ఉన్నటువంటి న్యూ ఏజ్ మాస్టర్స్ కానీ, లేకపోతే మేనిఫెస్టేషన్ చెప్పే మాస్టర్స్ కానీ, ప్రతి ఒక్కరూ కూడా వాల్ట్ డిస్నీ లాంటి గొప్ప మాస్టర్స్, లీడర్స్ కానీ అందరూ చెప్పేది మన ఆలోచనలు బట్టే మన వాస్తవము. అంటే వాళ్ళ యొక్క మైండ్ ఎలా ఉంటుంది, ఒక సక్సెస్ఫుల్ లీడర్స్ మైండ్ అదే ఉంది, అందరూ అదే చెప్పారు. ఆలోచనలు, భావన ద్వారా మన వాస్తవం ఉంది అని. సో ప్లసీబో రీసెర్చ్ ఉంది, అంటే ఏది నమ్మితే అది జరుగుతుంది అనేది. మన ఆలోచనల ద్వారానే మనం ఏది కావాలని సృష్టించుకుంటున్నామని చెప్పేసి ఎన్ని సక్సెస్ఫుల్ బిజినెస్ లీడర్స్ అందరూ చెప్పింది అదే. ఇంకా క్వాంటమ్ ఫిజిక్స్ కూడా చదివినప్పుడు ఇదే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే ఉన్నదంతా శక్తి, ప్రపంచం విషయంలో అంతా కూడా శక్తిగా ఉంది, శూన్యం ఉంది మొదట. 99.99 ఉన్నదంతా శూన్యం ఉంది, ఆ శూన్యం అంత శక్తి ఉంది. పదార్థం అనేది కేవలము 0.00001 మాత్రమే, అంటే అతి తక్కువ. ఉన్నదంతా శక్తి, శూన్యము, శూన్యం అంతా శక్తి. ఆ శక్తి నుంచే పదార్థం వస్తుంది. దేనివల్ల వస్తుంది? అబ్జర్వేషన్ ద్వారా, మన దృష్టి ద్వారా. దీన్నే డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి క్వాంటమ్ ఫిజిక్స్లో ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ మన గురించి మనం తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది క్లియర్గా. మన దృష్టి ఎలా ఉంటే ఆ దృష్టి ద్వారా ఈ శక్తి నుంచి పదార్థం ఉత్పత్తి అవుతుంది. ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అనేవి కేవలం ఒక శక్తిగా ఉంటూ, వేవ్స్ అంటాం, ఎనర్జీగా ఉంటూ అవి పదార్థంగా మారుతాయి ఎప్పుడు ఎవరైనా దాన్ని దృష్టి పెట్టినప్పుడు. అంటే
డిఫరెన్స్ మన వాస్తవానికి మన ఆలోచనలు మన భావాల కారణం అనేది ఎన్నో రకాలుగా మనం తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఈ ధ్యానం అనేది ఎప్పుడైతే ఉంటుందో మనము మన ఆలోచన మీద గొప్ప పట్టు సాధిస్తే ఆటోమేటిక్గా మన జీవితం కూడా పూర్తిగా మారిపోతుంది. సో ఎప్పుడైతే ఈ ఎన్నో రకాల ఆలోచనలు మారుతాయో మనకు పట్టు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం అది కానప్పుడు మనం పాజిటివ్గా మిరాకులస్గా ఆలోచిస్తూ మన వాస్తవాన్ని కూడా అలాగే సృష్టించుకుంటాం. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఏంటంటే ఎన్నో పరిమితమైన నమ్మకాలతో ఉంది. నా వల్ల కాదు, నా ఆ జీవితం ఇంతే, నా దేహం ఇంతే, ఇలాగే ఉంటుంది, పాలిటిక్స్ ఇలాగే ఉంటాయి, మార్కెట్ కష్టంగా ఉంది అనే ఒక ఆలోచనలు అన్ని పరిమితంగా ఏదైనా పదే పదే జరిగితే మనకి అది ఒక నమ్మకం అయిపోతుంది. వీటిని పరిమితమైన నమ్మకాలు అంటారు, లిమిటింగ్ బిలీఫ్స్. ఎన్నో లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. రీసెర్చ్ ప్రకారము 90% మన జీవితము ఈ లిమిటింగ్ బిలీఫ్స్ అంటే దీన్నే మన పర్సనాలిటీ అని కూడా అంటారు సైకాలజిస్టులు. మన పర్సనాలిటీ ఎలా ఉందో దాన్ని బట్టే మన 90% జీవితం ఉంటుంది. మనం ఏది నమ్మితే దాన్ని దృష్టి పెట్టుకొని మనం ఎప్పుడు ఆలోచిస్తూ మనం నడుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అద్భుతమైన పొజిషన్ ఉంది కంపెనీలో, దానికి ఎంతో డబ్బులు కూడా వస్తాయి. కానీ మనం దానికి అప్లై చేసేటప్పుడు అనుకుంటాము, ఓకే అంత ఎక్కువ అంత ఉండాలంటే ఖచ్చితంగా ఒక 8 డిగ్రీనో ఒక బిట్స్ పిలాని డిగ్రీనో ఉండాలి. నేనేమో ఏదో రిమోట్గా టౌన్లోంచి వచ్చాను, ఇది ఎవరికి రాదు, ఇది నాకు రాదు అని అనేసుకొని అక్కడితో ఆగిపోతాం. లిమిటింగ్ బిలీఫ్ అంటాం. మనంతలో మనమే మనల్ని ఆపుకుంటాం. కానీ ధ్యానం ద్వారా మనం తెలిసేది మనము ఈ క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్ అంటే విశ్వశక్తి విశ్వ క్షేత్రం మనమే అంతా. మన దేహం కాదు ఆత్మ అని స్పిరిచువల్ సైన్స్ చెప్తుంది. ఆత్మ అంటే అనంతమైన శక్తి. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా తెలుసుకునేది మనము పదార్థం తక్కువ, ఎనర్జీ ఎక్కువ, అంతా కూడా ఎనర్జీ అంటే మనమే అంతా శక్తి. శక్తిలో ఎన్నో అనంతమైన అవకాశాలు ఉన్నప్పుడు మనకు కూడా ఎటువంటి పెద్ద ప్రాజెక్ట్ అవనివ్వండి మనం ఖచ్చితంగా మనం చేయగలుగుతాం మనం అనుకుంటే. అంటే ఈ పరిమితమైన నమ్మకాలను దాటితే ఆటోమేటిక్గా మన జీవితము అనంతంగా వెళ్ళడం మొదలుపడుతుంది. అంటే ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పాన్సివ్ అవుతూ పోతుంది, పెరుగుతూ పోతుంటుంది. ఇంకా మూడో మైండ్ డియర్ ఫ్రెండ్స్, మూడో మనసు ఏంటంటే విశ్వం యొక్క మనసు, వన్ మైండ్, హోల్ మైండ్ అంటాం. క్వాంటమ్ ఫీల్డ్, మైండ్ ఆఫ్ ద క్వాంటమ్ ఫీల్డ్, అందరి యొక్క అంత ఉన్నదాని యొక్క మైండ్ అంటే ఈ విశ్వాన్ని యొక్క మైండ్, చైతన్య శక్తి యొక్క మైండ్ అనుకోండి. దానికి కనెక్ట్ అవ్వడం అంటే దాన్నే మనం ఇంట్యూటివ్ మైండ్ అంటాం. ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా మనం దాంతో కనెక్ట్ అవుతాం, ఆ ఇంట్యూటివ్ మైండ్తో. అంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది ఏంటి నెక్స్ట్ చేయాలనే విషయం. సో ధ్యానం ద్వారా మనం ఇంట్యూటివ్ మైండ్ చక్కగా డెవలప్ చేసుకుంటాం. డెవలప్ చేసుకున్నప్పుడు మనకు డెసిషన్స్ కానీ మన క్లారిటీ కానీ అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే ఇది ఒక కేవలము ఈ భూమికి పదార్థానికి సంబంధించింది కాదు, ఈ మొత్తం విశ్వానికి సంబంధించినటువంటి అనుభవాలు, మనకి డైరెక్షన్స్ అక్కడి నుంచి వస్తాయి, సూచనలు వస్తాయి. సో డియర్ ఫ్రెండ్స్, మనము ధ్యానం ద్వారా మన కాన్షియస్ మైండ్ని చక్కగా ఎంటీ చేసుకొని రెస్ట్ చేస్తాం. సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో పరిమితమైన నమ్మకాలని చక్కగా వాటిని ఎక్స్పాండ్ చేస్తాం, మార్చుకోగలుగుతాం, రీప్రోగ్రామ్ చేస్తాం. ఈ వన్ మైండ్ అయితే ఏదైతే ఉందో మనకు నిత్యం సహకరిస్తున్నటువంటి మనలోని అదృశ్యమైన శక్తి, ఈ క్వాంటమ్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాంతో మనం చక్కగా కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయినప్పుడు మన జీవితం చాలా బాగుంటుంది. సో ధ్యానం ఎలా చేస్తాము? ఈ ప్రోగ్రాంలో ప్రతిరోజు ఒక 40 నిమిషాల ధ్యానం ఉంటుంది. కోర్స్ మొదటి 2-3 రోజులు తక్కువ చేద్దాం ధ్యానం, కొద్దిగా మెల్లగా అలవాటు పడిన తర్వాత కొత్త వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మూడో రోజు 4వ రోజు కల్లా రోజు 40 నుంచి 45 నిమిషాలు ధ్యానం చేస్తాం. మిగిలిన టైం అంతా మనము ఇటువంటి ఏదో ఒక సబ్జెక్ట్ కాన్సెప్ట్ చెప్పుకుంటాం. సో ధ్యానం చేసే పద్ధతి ఏంటి? ఇది ఆనాపానసతి ధ్యానం అని గౌతమ బుద్ధుడి ద్వారా వచ్చింది. పత్రికారి ద్వారా కొన్ని కోట్ల మంది ఇప్పుడు ఈ ధ్యానాన్ని నేర్చుకొని ఉన్నారు. ఆనాపానసతి ధ్యానం అంటాం. అంటే ఇంగ్లీష్లో దీన్ని బ్రెత్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అన్నాం. అంటే మన శ్వాస మీద ధ్యాస ఉంచి, ధ్యానం స్టార్టింగ్లో శ్వాస మీద ధ్యాస ఉంచి మెల్లగా 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 అలా ధ్యాస ఉంచినప్పుడు మన మనసులోని ఆలోచనలు తగ్గుతూ పోయి మనసు శూన్యం అవుతుంది. సో మైండ్ని రెస్ట్ చేయాలి, పూర్తిగా శూన్యం చేసుకోవాలి, ఎంటీ చేసుకోవాలి. మైండ్ని ఎప్పుడైతే శూన్యం చేస్తామో ఆటోమేటిక్గా మన దేహం గురించి పూర్తిగా మర్చిపోయి మనం మనలో ఉన్నటువంటి ఈ శక్తితో ఒకటవుతాం, విశ్వంలోని శక్తితో. దాన్నే క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్ అంటాం. దాంతో పూర్తిగా ఒకటవుతాం డియర్ ఫ్రెండ్స్. సో ఈ ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం మన మనసుని పూర్తిగా రెస్ట్లో ఉంచడం, మైండ్ని శూన్యం చేసుకోవటం. అది ఎలా చేస్తాము? కేవలము శ్వాస మీద ధ్యాసతో చక్కగా కళ్ళు మూసుకొని మన సహజమైన శ్వాసతో
మన సహజమైన శ్వాసని గమనిస్తే కొద్ది క్షణాల్లో మెల్లగా మెల్లగా ఆలోచనలు తగ్గుతూ మన మనసు శూన్యం అయిపోతుంది. సో మనసు శూన్యమైనప్పుడు ఆ శూన్య స్థితిలో మనం ఎంత ఎక్కువ ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది, అంత మ్యాజికల్గా ఉంటుంది. అంటే ఎన్నో 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 మనలోకి మన బాడీ హీల్ అవుతుంది, మన మైండ్ పవర్స్ ఎక్స్పాండ్ అవుతాయి, ఎమోషనల్గా అద్భుతమైన కంట్రోల్లోకి వస్తాము, మన యొక్క ఆలోచన శక్తి పెరిగి మన మేనిఫెస్టేషన్ ఎబిలిటీస్ పెరుగుతాయి, మన పర్పస్ ఏంటో అర్థమవుతూ ఉంటుంది, మనం 10 మందితో కనెక్ట్ అయ్యి చక్కగా అందరితో కలిపి మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేయగలుగుతాం. ఇంకా ఇంకా జీవితం తర్వాత జరగబోయే విషయాలు ఎన్నో మనకు తెలుస్తాయి డియర్ ఫ్రెండ్స్. కేవలం మనసును శూన్యం చేసుకొని ఆ శూన్య స్థితిలో ఎంత ఎక్కువ ఉండగలిగితే అంత మనకి బెనిఫిట్ ఉంటుంది. సో దీనికి ఒక పిక్చర్ పెట్టి ఇప్పుడు ధ్యానంలో కాసేపు వెళ్దాం. సో ఈ ధ్యానం చేసుకునే పద్ధతి ఈ పిక్చర్లో ఉన్నట్టుగా చక్కగా మనం అందరం కూడా ఇదేంటంటే దీనికి ఒక యోగా మ్యాట్గా కానీ లేకపోతే కింద కూర్చోవాలంటూ ఏమీ లేదు. చాలా చాలా మెడిటేషన్ మోస్ట్ సింప్లెస్ట్ మెడిటేషన్. అందుకనే పత్రి గారు ఎప్పుడూ కూడా ధ్యాన జగత్ అవుతుంది, అందరూ కూడా ఆనాపానసతి ఈ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ ధ్యానం చేస్తారు అన్నప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత సింపుల్ అంటే ఒక 5 నిమిషాల్లో నేర్చేసుకోవచ్చు ఈ ధ్యానాన్ని. ఈ పిక్చర్లో చూసినట్టుగా మనము నేల మీద కానీ లేకపోతే ఒక కుర్చీలోనూ సోఫాలో కూర్చొని పోస్చర్ ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉండాలి బాడీ. స్థిర సుఖాసనం అంటాం. చక్కగా ఒక కంఫర్టబుల్గా కదలకుండా సుఖంగా ఉండే ఆసనంలో మనం కూర్చోవచ్చు. సో కుర్చీలో కూర్చుంటే చక్కగా లెగ్స్ క్రాస్ చేసుకొని చేతుల్లో చేతులు కట్టుకొని వేళ్ళలో వేలు పెట్టుకొని చేతుల్నేమో ఒడిలో కంఫర్టబుల్గా ఉంచి కళ్ళు మూసుకొని స్పెక్స్ వేసుకుని ఉన్నవాడు కళ్ళద్దాలు ఉంటే తీసివేసేయాలి, తీసేసి కళ్ళు మూసుకొని ఇది మన బేసిక్ పోస్చర్. చక్కగా బాడీ కంఫర్టబుల్గా ఉండాలి. మన బ్యాక్ స్ట్రైట్గా ఉండాల్సిన అవసరం లేదు, వెన్నెముక నిటారుగా ఉండాల్సిన అవసరం లేదు. కంఫర్ట్ ఆఫ్ ద బాడీ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రక్రియలో, ఈ ధ్యానంలో. మనం ఎంత బాడీని కంఫర్ట్గా ఉంచితే అది అంత చక్కగా సహకరిస్తూ మన మనస్సు శూన్యంలోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సపోజ్ బాడీ ప్రాబ్లం పెయిన్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా మైండ్లో అది ఇంపాసిబుల్ టు కీప్ ద మైండ్ ఎంటీ, శూన్యం చేయడానికి చాలా కష్టపడతాం. అందుకని బాడీ కంఫర్ట్గా ఉంచుకోవాలి, పోస్చర్తో కాదు. బాడీ కంఫర్ట్లో ఈ సింపుల్ పోస్చర్ తీసుకుంటూ దెన్ మనం కళ్ళు మూసుకొని మన నాసికాగ్రంపై, అంటే ఎక్కడైతే ముక్కు మొదలవుతుందో అక్కడ నాసికాగ్రం అంటే ఈ కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి పాయింట్ దగ్గర మనం దృష్టిని ఉంచి మన యొక్క సహజమైన శ్వాసను, సహజంగా ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించాలి. గమనిస్తూ ఉంటే ఆ శ్వాసని గమనిస్తున్నప్పుడు మెల్లగా మెల్లగా ఆలోచనలు తగ్గుతూ వస్తాయి. అది న్యాచురల్ ప్రాసెస్, అది ఈక్వేషన్ అంతే. మన శ్వాసను గమనిస్తే బ్రెత్ చక్కగా ఒక రెగ్యులేట్ అయ్యి ఈక్వల్ అయిపోతుంది. మొదట్లో బ్రెత్ ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు, మనకి స్ట్రెస్గా ఉంటే అది ఈక్వల్గా ఉండదు, షాలోగా ఉంటుంది, లాంగ్గా ఉంటుంది, ఎర్రాటిక్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తామో, న్యాచురల్గా ఉన్న సహజమైన శ్వాస గమనిస్తామో బ్రెత్ ఆటోమేటిక్గా రెగ్యులేట్ అయిపోతుంది అంతే. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి క్లూ. స్ట్రెస్లో ఉన్నప్పుడు చక్కగా బ్రెత్ని అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటే ఆటోమేటిక్గా రెగ్యులేట్ అయిపోతుంది అది. సో బ్రెత్ రెగ్యులేట్ అయిపోయి ఈక్వల్గా వస్తూ మెల్లగా మెల్లగా మన మనసులోని ఆలోచనలు తగ్గుతూ 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 మనసు శూన్యంలోకి వెళ్తుంది డియర్ ఫ్రెండ్స్. ఆ శూన్యంలో మనము ఎంతగా ఉండగలిగితే అక్కడ ఉండాలి, ఎటువంటి జడ్జిమెంట్స్ లేకుండా, ఎటువంటి అనాలిసిస్ లేకుండా ఒక సాక్షిగా ఉండాలి. శూన్యం అంటే ఏంటి? శూన్యం అంతా శక్తి, కాబట్టి మనకు ఎన్నో శక్తి అనుభవాలు కలగవచ్చు. బాడీ మూవ్ అవ్వచ్చు, సెన్సేషన్స్ ఉండొచ్చు, ఈ టింగ్లింగ్ సెన్సేషన్స్ రావచ్చు, కొద్దిగా పెయిన్స్ రావచ్చు, ఎన్నో రావచ్చు అనే అనుభవాలు, శక్తి అనుభవాలు రావచ్చు. ఇంకా ఇంకా దాటుతూ వెళ్తూ ఉంటే మనకి ఎన్నో విజన్స్ కనిపించవచ్చు. అంటే ఒక డ్రీమ్స్ ఎలాగైతే ఉంటే అలా విజన్స్లా రావచ్చు. వీటన్నింటినీ మనం కేవలం ఒక సాక్షిగా గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైనా ఆలోచనలు వస్తే, ఆలోచనలు ఉన్నట్లు గమనిస్తే వెంటనే మన దృష్టిని శ్వాస మీద పెట్టాలి. మరలా ఈ ప్రక్రియని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాం మొదటి నుంచి. అంటే మళ్ళీ శ్వాసను గమనించటము, మళ్ళీ ఆలోచనలు తగ్గటము, శూన్యంలోకి వెళ్ళటము. మళ్ళీ ఆలోచనలు వస్తే మళ్ళీ వెంటనే మన దృష్టిని శ్వాస మీద తీసుకురావాలి డియర్ ఫ్రెండ్స్. ఎన్నిసార్లు ఆలోచనలు వస్తే అన్నిసార్లు మనము మన దృష్టిని శ్వాస మీద తీసుకురావాలి. మొదట్లో కొత్తగా చేసేవాళ్ళు కొద్దిగా డిఫికల్ట్గా ఉండొచ్చు, అనిపించవచ్చు ఒక్కొక్కసారి.
అయితే కళ్ళు తెరవద్దు. మనం ధ్యానం ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. కళ్ళు తెరవకుండా ఒక డిటర్మినేషన్లో ఉండి నేను ఈ ధ్యాన కార్యక్రమంలోకి వచ్చాను, కష్టమైన దీన్ని ప్రయత్నిస్తాను, అలా చేయి ఒక డిటర్మినేషన్తో ఉంటే, ఒక సిన్సియర్ ఇంటెన్షన్ ఉంటే డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మేము గమనించింది ఏంటంటే 3, 4, 5 రోజుల్లో మనకి ఈ ప్రక్రియ మీద ఒక పట్టు దొరుకుతుంది. దానిలో ఎన్నో అనుభవాలు వస్తాయి. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సంబంధించి మీరు ఎలా ఫీల్ అయితే దాని గురించి చాట్లో రాయవచ్చు. ఎవరికైనా లైట్నెస్ ఇన్ ద బాడీ, బాడీ లైట్గా అయినట్టుగా అనిపించటము, బాడీ హెవీగా ఉండటము, అంటే లైట్గా ఉంటే త్రూఅవుట్ ఉండకపోవచ్చు, ఒకసారి లైట్గా అవుతుంది, మళ్ళీ లోపల ఆలోచనలు వస్తాయి, మళ్ళీ నార్మల్ అయిపోతాము, మళ్ళీ అలా మెల్లగా శూన్యంలోకి వెళ్ళినప్పుడు బాడీ లైట్ అయిపోతుంది. అలాగ అవటము, ఎస్, రిలాక్స్ అవటము. హెవీగా అయినట్టుగా ఎవరికైనా అనిపించిందా? మీ బాడీ కానీ, ఒక షోల్డర్ కానీ, ఒక హెడ్ కానీ, మొత్తం లెగ్స్ కానీ, ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ కానీ, మొత్తం బాడీ అంతా హెవీగా అవటము. బాడీ మూమెంట్స్, ఇలా సైడ్కి, ముందుకి, వెనక్కి, పక్కకి, తల తిరగటము, ఉన్నట్టుగా బాడీ అలా పైకి లేస్తూ ఉండటము, అలా కిందకు ఉండటము, ఇలా డ్రూపింగ్ డౌన్ ముందుకు అవటము, ఇలా ఎన్నో రకాల బాడీ మూమెంట్స్ అవి రావచ్చు. ఎంతమందికి అలా అనిపించింది? అలాగే మనకి బాడీలో నొప్పులు ఏమైనా వస్తాయి, ముందు ఉండవు కానీ ధ్యానంలో వస్తాయి, పోతాయి. అలా ఎవరికైనా పెయిన్స్ రావటం కానీ, ఎక్కడైనా థ్రాబింగ్ పెయిన్, ఇంటెన్స్ పెయిన్, అంటే అది ఒక హీలింగ్ జరుగుతున్నట్టు లెక్క. పెయిన్స్ వస్తే చాలామంది పెయిన్స్ వచ్చినప్పుడు భరించలేక తెరిచేస్తాం. వీలైనంత వరకు భరించాలి. పెయిన్స్ వస్తే కళ్ళు తెరవకుండా ఇద్దరికి భరించాలి. ఇంకా తప్పదు అన్నప్పుడు ఓకే ఫైన్, అప్పుడు ఓపెన్ చేస్తాం, మళ్ళీ ధ్యానంలోకి వెళ్తాం. అలాగే ఎవరికైనా టింగ్లింగ్ సెన్సేషన్స్, అంటే ఎనర్జీ కరెంట్ పాస్ అవుతున్నట్టుగా బాడీ మొత్తంలో టింగ్లింగ్ సెన్సేషన్స్ ఎక్కడైనా అనిపించిందా? ఇంకా అలాగే బాడీ అలాగే ఉంది కానీ లోపల ఏదో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక సంథింగ్ ఈజ్ రొటేటింగ్, ఒక బాడీ అంతా రొటేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరికైనా అనిపించిందా? దెన్ ఉన్నది ఉన్నట్టుగా బాడీ అలా లేచిపోతున్నట్లుగా, ఫ్లోటింగ్ అప్, లిఫ్టింగ్ అప్ అనమాట, పైకి లేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. అది వరకే అనిపించిందా? ఇంకా మనకి బాడీ లేనట్టుగా, అంటే చేతులు పట్టుకున్నారు కానీ చేతులు ఉన్నట్లు మీకు అనిపించదు, చేతులు డిజపేర్ అయిపోయాయి, హ్యాండ్స్ అయిపోయి డిజపేర్ అయిపోయి, బాడీ మొత్తం డిజపేర్ అయిపోయింది, లేదు అక్కడ ఉన్నట్లు అనిపించట్లేదు, అంతా శక్తి అయిపోయారు. అలా ఎవరికైనా అనిపించిందా దట్ యువర్ బాడీ డిజపియర్డ్? ఇంకో అనుభవం మనందరికీ, కొంతమందికి చక్కటిగా ఇక్కడ ఎన్నో రకాల కలర్స్ కనిపిస్తాయి. రెడ్, గ్రీన్, ఎల్లో, వైట్ డాట్స్, లా కలర్స్ డాట్స్ కనిపిస్తాయి. ఎవరికైనా కనిపించాయి? ఎన్నో కలర్స్ కనిపిస్తాయి. ఇంకా ముందుకు పోతే కొంతమందికి కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి. ఏమైనా ఒక డ్రీమ్ ఎలాగైతే జరుగుతుందో, కళ, స్వప్నం, అలా ఎన్నో రకాల దృశ్యాలు మనకు కనిపించవచ్చు. దృశ్యాలు అంటే మంచు కొండలు కానీ, చక్కటి గ్రీనరీ కానీ, లేకపోతే చనిపోయినటువంటి కొంతమంది పెద్దలు కానీ, మాస్టర్స్ కానీ, లేదంటే మనం ఏదైతే విషయం గురించి మనకి సొల్యూషన్ గురించి ఎదుగుతున్నామో దానికి సంబంధించినట్టు ఏదైనా గొప్ప ఒక సొల్యూషన్ కానీ ఏదైనా మనకు అనిపించవచ్చు అలాగా. ఇంకా ఎవరికైనా ఇంటెన్స్ ఫీలింగ్స్ అంటే ఒక బాధలా కానీ, ఏడుపు, ఎంతో ఆనంద బాష్పాలు, లేకపోతే ఒక అద్భుతమైనటువంటి వన్నెస్ అనే ఫీలింగ్, బ్లిస్గా ఉండటము, అలాంటి ఫీలింగ్, ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టుగా ఫీలింగ్, ఈ ఫీలింగ్స్. కొంతమందికి ఏ అనుభవం కూడా ఉండకపోవచ్చు డియర్ ఫ్రెండ్స్, అది కూడా ఒక అనుభవమే. ఏ అనుభవం ఉండదు. మనం కూర్చున్నాము, 30 నిమిషాలు అయిపోయిందన్నారు, కళ్ళు తెరిచాము, కూర్చున్నాము, ఒకటే గుర్తుంది, ఆలోచనలు 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 అవే గుర్తుంటాయి. కూర్చున్నాము, కళ్ళు తెరిచాము, మనం నిద్రపోయి ఉంటాం అనుకుంటున్నాము, ఇక ఏం తెలియలేదు. ఈ అనుభవాలు కూడా ఉంటాయి డిఫరెన్స్. చాలాసార్లు మనం నిద్రపోయాం అనుకుంటాం కానీ ధ్యానంలో నిద్రపోము. ధ్యానం ఏంటంటే, నిద్ర అనేది ఒక బ్రెయిన్ వేవ్కి సంబంధించి ఒక డెల్టా స్థితికి సంబంధించింది. గాఢమైన నిద్ర డెల్టా స్థితికి సంబంధించింది. ఈ గాఢమైన నిద్ర, డీప్ స్లీప్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వెళ్ళి తీరాలి. అంటే బాడీ ఆ స్టేట్లోకి వెళ్ళాలి. ఆ డెల్టా స్థితిలోకి వెళ్ళినప్పుడే ఎన్నో హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ధ్యానం ద్వారా ఆ డెల్టా స్థితి అనేది చాలా చక్కగా జరిగిపోతుంది.
మనం కూర్చుంటే కొద్దిగా ప్రాక్టీస్ చేస్తుంటే చాలా సెకండ్స్లో, మనకు నిమిషాల్లో మనం ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం, గాఢమైన నిద్ర స్థితిలోకి. సో అలాగా వెళ్ళిపోయినప్పుడు మనకి నిద్రలోకి వెళ్ళిపోయాము అనిపిస్తుంది, కానీ చాలాసార్లు మనం నిద్రపోము. ఒకవేళ నిద్రపోయినా కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవం. ఎందుకంటే నిద్ర మన మన మెడిటేషన్ స్టేట్లో ఆల్ఫా, బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా అనేది ఒక మూడో స్థితి ఉంది. అది గాఢమైన స్థితి. దాంట్లోకి వెళ్ళడం ద్వారా అక్కడికి అది అవసరమైతే అది జరుగుతుంది కూడా ధ్యానంలో. అండ్ ఇట్ ఈస్ ఫైన్, దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ అనుభవాల గురించి రేపు కొద్దిగా క్లియర్గా మాట్లాడుకుందాం. మీరు కూడా కొద్దిగా షేర్ చేసుకోవచ్చు టుమారో. ఫ్రెండ్స్, ఎవరికైనా బాగా ఆలోచనలు వచ్చాయి అనిపిస్తే, డిఫికల్ట్గా ఉంది అనిపిస్తే, ఇక్కడితో ఆగిపోకుండా, ఇందాక చెప్పాను, ఇది కొద్దిగా పట్టుబట్టి సిన్సియర్గా కానీ ఒక 4-5 రోజులు చేస్తే ఖచ్చితంగా మనకు దీనిలోని సులువులు తెలుస్తాయి. మనకు మొదట్లో చాలా కష్టంగా ఉంది అనిపించింది. మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఏదైతే మనం రిపీట్ చేస్తామో తొందరగా నేర్చుకుంటుంది. ఏదైతే రిపీట్ చేస్తామో తొందరగా నేర్చుకుంటుంది. సో ఈరోజు ఏదైతే కొద్దిగా కష్టం అనిపించింది, ఆలోచనలు వస్తున్నాయి, మన దృష్టిని శ్వాస మీద పెట్టాలి, మళ్ళీ వస్తున్నాయి పెట్టాలి, మళ్ళీ వస్తాయి పెట్టాలి, చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇది ఒక 3-4-5 రోజుల్లో ఆ బ్రెయిన్ తొందరగా నేర్చుకోవడం ద్వారా అది ఎఫర్ట్లెస్గా అయిపోతుంది. ఆటో పైలట్ అంటాం, ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది మనకు తెలియకుండా. సో అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది ధ్యానం అనేది. మొదట్లోనే అది ఏమాత్రం కొద్దిగా ఒక మ్యూజిక్ నేర్చుకుంటే, ఆ వయలిన్ పట్టుకోవాలంటే ఎంత కష్టమో, కీబోర్డ్ మీద మనం ఫింగర్స్ పెట్టి చేయాలంటే ఎంత కష్టమో, వదిలే అనిపిస్తుంది, అంత కష్టంగా ఉంటుంది స్టార్టింగ్ డే నాడు. కానీ కొన్ని రోజులు మాకు తెలుసు, చాలా చక్కగా ఫింగర్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి దాని మీదకి. ఇది కూడా అంతే డిఫరెన్స్. మెడిటేషన్ కూడా మొదటి రోజు అంతగా అనిపించినా అనిపించకపోయినా, మనం ఖచ్చితంగా కొద్ది రోజులు ఓపికతో ప్రాక్టీస్ చేసే సహనంతో గ్యారంటీగా అద్భుతమైనటువంటి ఒక ఒక ఆయుధం లాంటిది ధ్యానం అనేది. అంటే ఏదైనా సాధించుకోవచ్చు, లైఫ్ని ఎలాగైతే అలా మార్చుకున్నటువంటి గొప్ప పద్ధతి ధ్యానం అనేది. సో ఈ ప్రోగ్రాంలో, ఈ 6 వారాల ప్రోగ్రాంలో ఈ వారం అంతా ధ్యానం గురించి, దానిలోని సులువులేంటి, ధ్యానం అంటే ఏంటి, ధ్యానం కానిదేంటి, ధ్యానంతో పాటుగా మన సాధన అంటే ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకుంటాం. అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనే 3 విషయాలు ఉంటాయి. ఈ మూడు కూడా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన యొక్క సాధన పెరుగుతూ, మన అనుభవాలు పెరుగుతూ, మన ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మనలో. సో వాటి గురించి ఈ మొదటి వారం అంతా ధ్యానం గురించి. సెకండ్ వీక్ అంతా ధ్యానం ద్వారా మనలోని ఆరోగ్యము, ఫిజికల్ కోషంట్ ఎలాగా, మెంటల్ వెల్బీయింగ్ ఎలాగా, అలాగే మనలోని పవర్స్ ఎలా పెరుగుతాయో అవకాశం ఉంది, అంటే మైండ్ పవర్స్ అనేవి, ఇవన్నిటి గురించి సెకండ్ వీక్, రెండో వారంలో తెలుసుకుంటాం. ప్రతి వారం ప్రతిరోజు కూడా ఒక 45 నిమిషాల ధ్యానానికి, మిగిలిన టైం ఏమో ఏదో ఒక షేరింగ్, నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది. సో రెండో వారం అంతా ఆరోగ్యము, ఫిజికల్ కోషంట్, మెంటల్ కోషంట్, ఇంటెలిజెన్స్ కోషంట్, అంటే మన ఇంటెలిజెన్స్ భౌతికంగా ఏ విధంగా ధ్యానం ఉపయోగపడుతుంది, శాస్త్రీయబద్ధంగా నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రెస్ తగ్గడం అంటే ఏంటి, అసలు బాడీలో ఏం జరుగుతుంది స్ట్రెస్ అంటే, ధ్యానం ఏ విధంగా దాని మీద వర్క్ చేస్తుంది అనే విషయం తెలుసుకుంటాం. సో రెండో వారం అంతా ఆరోగ్యానికి కేటాయిస్తాము, ఫిజికల్, మెంటల్గా. మూడో వారం అంతా మేనిఫెస్టేషన్ ఎబిలిటీస్, అంటే మనం అనుకునేది జరగటం, ఆలోచన శక్తిని పెంచుకోవటం. ఈ మేనిఫెస్టేషన్ సైన్స్ అనే దానిలో ఎన్నో సూత్రాలు ఉన్నాయి, ఈ సూత్రాలన్నీ తెలుసుకుంటాం. నాలుగో వారంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అంటే మన ఎమోషన్స్ ఎంత చక్కగా ఉంటే, ఎంత అద్భుతంగా మన చేతిలో ఉంటే, మన రిలేషన్షిప్స్, అంటే మన సంబంధ బాంధవ్యాలు అంత అద్భుతంగా ఉంటాయి అనే విషయం మీద పూర్తిగా ఉంటుంది టాపిక్ అంతా. ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. ఈ 4వ వారంలో ఎమోషన్స్ గురించి తెలుసుకుంటాం. ధ్యానం ద్వారా ఏ విధంగా మన కోపాలు తగ్గించుకోవటం ఏంటి, మనం అందరితో చక్కగా మాట్లాడగలగటం ఏంటి, మనం ఒక ఇన్స్పిరేషన్గా ఉండడం అయితేనేమిటి, మనం ఒక న్యాచురల్గా లీడర్గా అవ్వగలగటం, ఇలాంటి విషయాలన్నీ కూడా ధ్యానం ద్వారా ఎలా జరుగుతాయని తెలుసుకుంటాం. ఇది ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల్లో కానీ, ఎంప్లాయీస్ కానీ, ఆఫీసర్స్ కానీ ముఖ్యంగా చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. టీమ్స్తో వర్క్ చేసినప్పుడు ఎంతో ఓర్పుతో ఉండాలి, కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎమోషన్స్ రెగ్యులర్గా ఉంటే మనం చక్కగా అంత అభివృద్ధి చెందుతాం. అందుకే అంటారు, ఇంటెలిజెన్స్ ఉంటే జాబ్ వస్తుంది, కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటేనే మన జాబ్లో ఎదుగుదల ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి.
మన మైండ్ ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోదు. సో ధ్యానం ద్వారా అద్భుతంగా ఎలా పెరుగుతుందో 4వ వారం తెలుసుకుంటాము. 5వ వారంలో మనము స్పిరిచువల్ క్వశ్చన్ అంటాం, అంటే ఒక నిజమైనటువంటి ఆధ్యాత్మిక నాలెడ్జ్ మనం ఏంటి, స్పిరిచువల్ సైంటిఫిక్ మైండ్ సెట్ అంటే ఏమిటి. ప్రతి ఒక్క నాయకుడు కూడా ఒక స్పిరిచువల్ సైంటిఫిక్ మైండ్ సెట్ డెవలప్ చేసుకొని, అంటే నేను దేహం కాదు శక్తి, నాలో అనంతమైనటువంటి శక్తి ఉంది, నా ఆలోచన ద్వారా నా వాస్తవము, ఈ సృష్టిలో అందరికీ అబండెన్స్ అనేది ఉంది, ఇటువంటి కొన్ని గొప్ప విషయాలు పట్టుకోవడం ద్వారా ఆటోమేటిక్గా మనము అందరికీ ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటాం. సో ఈ స్పిరిచువల్ సైంటిఫిక్ మైండ్ సెట్ తెలుసుకోవటం, అలాగే మన జీవితాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతాం, ఇవన్నీ కూడా 5వ వారంలో ఉంటాయి. 6వ వారంలో సేవ సేవ చేయటం ఎలా, కార్పొరేట్ రంగంలో కానీ ప్రభుత్వాల్లో ధ్యానాన్ని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనే విషయాలు మనము ఈ చివరి వారంలో తెలుసుకుంటాం డిఫరెన్స్. సో ప్రతి వారము ప్రతిరోజు టాపిక్స్ ఉన్నాయి. చక్కగా ఎంతోమంది గెస్ట్ లీడర్స్ వస్తారు శనివారం నాడు, అలాగే ట్యూస్డేస్ అయితే గెస్ట్ ప్రొఫెషనల్స్ వస్తారు, వాళ్ళ అనుభవాలు షేర్ చేస్తారు. సో మనకి Q&Aకి ఎంతో ఆపర్చునిటీ ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రాం గురించి ఇంకొద్దిగా మనకి ఏం జరుగుతుందో చెప్పాను, ప్రోగ్రాంలో ఏ టాపిక్స్ ఉంటాయో. రేష్మా గారిని ఈ ప్రోగ్రాం సంబంధించి మీరు ఏ విధంగా ప్రోగ్రామ్ కనెక్ట్ అవ్వచ్చు, 40 రోజులు అంటే చాలా ఎక్కువ రోజులు, ఇప్పుడు 40 రోజులు మనము కలిసి జర్నీ చేస్తున్నప్పుడు ఈ టైంని మనం చాలా చక్కగా వినియోగించుకోవడానికి ఇంకొద్దిగా కొన్ని అవకాశాలు ఉన్నాయి. వాటి గురించి రేష్మా మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్. చాలా అద్భుతంగా చెప్పారు. అద్భుతంగా ధ్యానం కూడా కుదిరింది ఇవాళ. సో ఫ్రెండ్స్, సో మనకి ఆ, ఈ సెషన్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు మనకి ఈ సెషన్ కి సంబంధించి విజ్డమ్ నోట్ మనం వాట్సాప్ గ్రూప్ లో పెడతాము. సో కంపల్సరీ ఏ రోజుకి ఆ రోజు మనం నోట్ లాగా మనకు ఉంటుంది. ఆ రోజు మీరు చదువుకుంటే అది మీకు రీఇన్ఫోర్స్ అవుతుంది, మళ్ళీ అది మనకి బాగా ఆ కాన్సెప్ట్ అర్థం అవుతుంది. సో ఎవరైతే వాట్సాప్ గ్రూప్ లో లేరు అంటే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ కి రిజిస్టర్ చేసుకుంటే మీరు వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది అనమాట. సో ఆ రిజిస్ట్రేషన్ లింక్ నేను ఇక్కడ గ్రూప్ లో చేస్తాను. సో ఎవరైతే వాట్సాప్ గ్రూప్ లో లేకపోతే మీరు ఈ రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ మీ మెయిల్ కి వస్తుందండి. సో ఎవరైతే టెక్నికలీ కొంచెం ఛాలెంజ్ ఉన్నారు, చూసుకోలేరు మెయిల్ అనుకున్న వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. సో మీరు ఈ గ్రూప్ కి జాయిన్ అవుతే అక్కడ విజ్డమ్ నోట్స్ చదువుకోవచ్చు. ఇంకా ఫెసిలిటేటర్స్ ఉంటారు, నేను, చంద్ర సార్, ఇంకా వేరే టీచర్స్ అందరు కూడా ఉంటారు. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు అక్కడ పోస్ట్ చేయొచ్చు. సో అక్కడ ఆన్సర్ చేస్తారనమాట. అండ్ అలాగే ఈ ఈ సెషన్ ని మళ్ళీ మీరు ఇంకొకసారి వినాలనుకుంటే మీరు బుద్ధాస్తివో యాప్ ఉంది మనకి, ఇందాక చెప్పినట్టు ఆ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ కి రిజిస్టర్ అవుతే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా మీకు అక్కడ రికార్డింగ్ వెంటనే అప్లోడ్ అవుతుంది. సో మళ్ళీ మీరు ఈ రికార్డింగ్ ని వినొచ్చు. సో ఆ యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను ఇక్కడ లింక్స్ పెట్టాను. అలాగే మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవుతే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో తప్పకుండా మీరు వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవుతే ఎన్నో మెటీరియల్స్ కూడా, మనం బుక్స్ అన్ని కూడా ఏం చదవాలి ఎలా అనేవి కూడా మేము పోస్ట్ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. సో ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవుతే ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ అంతా మేము తెలుపుతామండి. ఈ రికార్డింగ్స్ ఛానల్లో కూడా ఉంటాయి, ముఖ్యంగా అది పిఎంసి యా తెలుగు. యా సో పిఎంసి తెలుగు లైవ్ లో కూడా ఈ రికార్డింగ్స్ ఉంటాయి. సో అక్కడ కూడా మీరు వాచ్ చేయొచ్చు. సో అక్కడ లైవ్ లో ఉన్న వాళ్ళకు కూడా ఈ రిజిస్ట్రేషన్ లింక్ మా టీం అక్కడ పోస్ట్ చేస్తున్నారు ఇప్పుడు. సో మీరు అక్కడ కూడా క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని మీరు కుదిరితే ఈ లైవ్ లో జాయిన్, జూమ్ లింక్ లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ ఎందుకంటే మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు అలా అయితే. ఎస్ సార్, ఎస్. ఐ థింక్ ఓకే, ఇట్స్ సో అటెండ్ అవ్వటము పిఎంసి లైవ్లో అటెండ్ అవ్వచ్చు చక్కగా, నో ప్రాబ్లం. అక్కడి నుంచి మీ క్వశ్చన్స్ పోస్ట్ చేయండి, ఇక్కడ నుంచి ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో వండర్ఫుల్గా చేయొచ్చు. రైట్. దాంతో పాటుగా వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో జాయిన్ అయితే ఎన్నో రిసోర్సెస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తాం కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుంది. 40 రోజులు ఎక్కువ టైం. సో
ఒకటి విజ్డమ్ నోట్ చేస్తాము, కొన్ని బుక్స్ ఉంటాయి. మూడోది ఫెసిలిటేటర్స్తో మీరు చక్కగా వేరే సీనియర్ మాస్టర్స్తో చక్కగా అక్కడ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఒక ఫెసిలిటేటర్ అసైన్ చేయబడ్డారు. నేను వాళ్ళతో మాట్లాడుతూ నేను క్వశ్చన్స్ క్లియర్ చేసుకుంటూ వాళ్ళ అనుభవాలు వింటూ చక్కగా ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్. ఎందుకంటే స్వాధ్యాయంతో పాటుగా సజ్జన సాంగత్యం అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. అది నేను రేపు చెప్తాను, ఈ ప్రాక్టీస్ అంటే ఏంటనేది. సో ఇక్కడికి ఇలా మనము కంక్లూడ్ చేద్దాం. రేపు సెషన్లో మళ్ళా ఈ ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ ప్రతిరోజు ధ్యానం అనేది మన సెషన్ స్టార్ట్ అయిన 15 నిమిషాల కల్లా ధ్యానం స్టార్ట్ చేసి సెషన్ స్టార్ట్ అయిన గంట కల్లా అది కంప్లీట్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ రోజు, సెకండ్ డే కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. దాని తర్వాత వచ్చిన వెంటనే మనం ఒక 10 నిమిషాల కాన్సెప్ట్ చెప్పుకొని ధ్యానం చేస్తాం. ధ్యానం అయిన తర్వాత కొద్దిగా ఎలాబరేట్ లాంగర్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడికి ఈరోజు ముగిద్దాము డే ఫ్రెండ్స్. యాజ్ ఆల్వేస్ మనం 9 o'clockకి, అంటే ఈ ఇండియా 9 PM టైంకి మనం 90 minutes సెషన్ ఇది. దాని తర్వాత ఒక 10 నిమిషాలు ఒకవేళ ఎవరైనా కావాలంటే క్వశ్చన్స్ ఉంటే కానీ అప్పుడు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు ఉంటాము. అదర్వైజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. సో మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. పిఎంసి తెలుగు లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళకి, ఈ జూమ్ లో జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మెడిటేషన్ ఇప్పుడు మనకు పరిచయం అయింది, కానీ ఆ రిజల్ట్స్ చూడాలంటే మనం ఖచ్చితంగా కన్సిస్టెంట్ గా చేస్తేనే మనకి. ఎందుకంటే నేను ఫస్ట్ 40 days చేసినప్పుడు నాకు చాలా రిజల్ట్స్ వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ మనము ఆ ప్రాక్టీస్ అనేది పోతే నాకు మళ్ళీ అవన్నీ బ్యాక్ రావడం నేను చూసాను. సో ఖచ్చితంగా కన్సిస్టెంట్ గా చేస్తే మీకు 40 days ఆ రిజల్ట్స్ వస్తాయి. సో అందుకే మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవుతాయి. ఫెసిలిటేటర్స్ మేము అందరం మీకు ఆ సపోర్ట్ చేస్తాము, రిమైండర్స్ ఇస్తూ కన్సిస్టెంట్ గా ఉండడానికి. తప్పకుండా అందరు రేపు జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్. Can I end the session, sir? Wait a minute, Ladini. We'll take a little Q&A. Okay. Okay, so we have a question from Anuguru Pratap. Recently, I had a major accident. Doctor told me to take a 3 months of bed rest. What should I do? బెడ్ రెస్ట్ తీసుకుంటూ చక్కగా ఈ ధ్యానం అలా పడుకొని చేయండి. ఇది శ్వాస మీద ధ్యాస కదా. డాక్టర్ గారు చెప్పినట్టుగా బెడ్ రెస్ట్ తీసుకుంటూ చక్కగా ధ్యానం చేయొచ్చు. అయితే కొద్దిగా నిద్రలోకి వెళ్ళే అవకాశం ఉంది, బట్ కానివ్వండి, నో ప్రాబ్లం. కొద్దిగా డిటర్మినేషన్ ఉంటే పడుకొని కూడా చేస్తారు. మెల్లగా మెల్లగా మీకు తెలిసిపోతూ ఉంటుంది, బాడీ హీల్ అవుతుంది తొందరగా. ఏంటంటే ధ్యానం చేస్తున్నప్పుడు రికవరీలో ధ్యానం చేస్తే తొందరగా రికవర్ అవుతాం. సపోజ్ 6 months పెట్టింది 2 monthsలో అయిపోతుంది. సో 1 month బెడ్ రెస్ట్ అంటే 10 daysలో అయిపోవచ్చు కూడా. ఓకే, సో అందుకని ఖచ్చితంగా ధ్యానం పట్టుకుంటే మీకు చాలా లాభంగా ఉంటుంది. ఇది ఎంత సులభం కదా, అందుకని పడుకుని కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎప్పుడైతే బాడీ కోఆపరేట్ చేస్తుందో కూర్చోడానికి, అప్పుడు కూర్చొని చేయాలి. రైట్ ఫ్రెండ్స్. పద్మశేఖర్ గారు. సార్ సార్ వినపడుతుందండి? వినిపిస్తుంది. చాలా కాలం తర్వాత జూమ్ లో చూశాను మిమ్మల్ని. కానీ మంచి ప్రోగ్రామ్ తీస్తున్నారు సార్. 40 days తెలుగులోది కంప్లీట్. దీన్ని అందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలని నా కోరిక. నేను ఇందులో పాల్గొన్నా. ప్యానలిస్ట్ గా అవుతున్నారు మీరు. జాయిన్ యాజ్ ఏ ప్యానలిస్ట్, స్టే యాజ్. యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు మాట్లాడండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్, నమస్తే. వీడియో ఆన్ అవ్వలేదు సార్. కరెక్ట్. 2x2 పిరమిడ్ కింద కూర్చున్నాను సార్. ఓకే, ఆల్వేస్ Very ఎప్పుడు nice. నేను ఖాళీగా ఉన్నా ఇంటి దగ్గర మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడే కూర్చుంటాను.
అంటే కూర్చుంటే ఏం మ్మ్. చేసుకుంటా ఉన్నా చదువుతా ఉన్నా కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా చక్కగా ఫ్లో అవుతా ఉంటాయి. 40 డేస్ తెలుగు మ్మ్. ప్రోగ్రామ్ మంచి అవకాశం సార్ ఇది మన వాళ్ళందరికీ కూడా. దీన్ని అందరూ కూడా చక్కగా మ్మ్. ఉపయోగించుకోండి. ఆ ముందు ఇది మెడిటేషన్ అనేది ఏంటంటే మన కోసం మనం చేసుకునేది అనమాట. దాని ద్వారా ఎన్నో లాభాలు వస్తాయి. ప్రాక్టికల్ గా నేను 4 ఇయర్స్ మట్టి నేను ఈ మెడిటేషన్ ద్వారా చంద్రాజీ మొట్టమొదట మా పిల్లలాడు చెప్తే నేను వినేవాడిని కాదు. తర్వాత దీనిలోకి వచ్చిన తర్వాత స్వయంగా అనేక అనుభవాలు ఎంతో అసలు మనం ఎలా ఉండాలి, మనం ముందు మనం ఎవరు, మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాము. Present to the Rashma? I think we lost him, sir. Yeah. Okay. Yeah, he's back. Yes, yes. వినపడుతుందండి? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చింది. వినిపిస్తుంది. ఆ, అవసరమైన విషయాల పట్ల మన ఫోకస్ పెరుగుతుంది. అనవసరమైన విషయాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. నెగిటివ్ థాట్స్ అన్ని పక్కకి వెళ్ళిపోతాయి. పాజిటివ్ థింకింగ్ పెరుగుతా ఉంది. అట్లాగే ఈ రీడింగ్ లెవెల్ కానీ మనం ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనే దానికి కూడా ఒక స్పష్టత ఉంటుంది మనకి. ఈ ఆల్వేస్ ఇప్పుడు నేను 3 అవర్స్ చేస్తున్నాను సార్ పర్ డే. అది ఎర్లీ మార్నింగ్ 1.5 hour, తర్వాత మధ్యాహ్నం కూడా చేస్తాను, ఇవాళ నైట్ టైం పడుకోబోయేటప్పుడు కూడా చేస్తాను. 3 అవర్స్ కనుక చేసుకోగలిగితే చెయ్యొచ్చు. మనకి మనం 3 అవర్స్ అని అనుకుంటాం కానీ మొట్టమొదటి నేను కూడా అలాగే అనుకునేవాడిని. దాంట్లో ఉన్నటువంటి రిజల్ట్ ని అనుభవించిన తర్వాత మనం మ్యాక్సిమం చేసుకుంటా ఉంటాం. నైట్ టైం కూడా ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు చేసేసుకుని పడుకోవచ్చు. ఏదైనా తెలుగులో రావటం అనేది చంద్రాజీ ఇది ఒక చాలా గొప్ప అవకాశం ఇది మన వాళ్ళందరికి కూడా. ఇంగ్లీష్ కూడా సింపుల్ లాంగ్వేజ్ లో చాలా బాగుంది సార్. మా అబ్బోటోళ్ళం ఎప్పుడో తెలుగు మీడియం చదివినా మీరు చెప్పేది మీ ఆ వాయిస్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ దానికి అట్రాక్ట్ అయ్యి దీంట్లో పూర్తిగా ఎదేము, దాని ద్వారా బెనిఫిట్ పొందుతా ఉన్నాం. అటు ఆరోగ్య రీత్యా కానీ ఇట్లాగా మనం మన బిహేవియర్ లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. ఇవన్నీ కూడా మన కోసం మనం కేటాయించుకునే సమయం అన్నమాట ఇది. అందరూ దయచేసి అందరూ ఉపయోగించుకోండి. ముందు ముందు రోజుల్లో ఇవన్నీ కూడా చాలా అనుభవాలు, సార్ చెప్పినట్టు రకరకాలైనటువంటి అనుభవాలు ఉంటాయి. ఒక చిన్న విషయం నేను చెప్పాలంటే, ఏదైతే ఎండాకాలంలో కాలంలో నీళ్లు లేకుండా ఎండిపోయి నెర్లు కొట్టేసి ఉంటుందో, నీళ్లు వదిలినప్పుడు ఏ రకంగా నెరల్లోకి వాటర్ వెళ్తా ఉంటుందో, ఈ బాడీలోకి ఎనర్జీ అనేది ఆ రకంగా ఫ్లో అవుతూ ఉంటుంది. ప్రతి కణం కూడా మనకు తెలిసిపోద్ది ప్రాక్టికల్ గా. అది చాలా అద్భుతంగా ఉంటది. దయచేసి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. ఎండిపోయిన కాలువలన్నీ కూడా అద్భుతంగా ఎనర్జీతో ఫిల్ అయిపోతాయి అవును సార్, వాటర్తో. ఓకే. అద్భుతంగా ఉంటుంది సార్. అది చెప్తే అర్థం కాదు కానీ దాన్ని మెడిటేషన్ లోకి వెళ్తే దాని ద్వారా అప్పుడు అనుభవించినప్పుడు తెలుస్తుంది సార్ అది. కరెక్ట్. అవును మరి. రైట్. ఎందుకంటే ఫిజికల్ సెన్సెస్తో వాడిని అనుభవించలేం కాబట్టి ఆ, ఎక్స్ట్రా సెన్సెస్ కావాలి. అవును ఫిజికల్ సెన్సెస్తో టచ్ అండ్ ఫీల్ ఉండేది కావాలి. ఇది ఇన్విజిబుల్ కదా, ఇన్విజిబుల్ అనుభవించాలంటే ఎక్స్ట్రా సెన్సెస్ యాక్టివేట్ అవ్వాలంటే మెడిటేషన్లోకి వెళ్ళాలి. ఓకే. సో వాటి గురించి మళ్ళా వేరే రోజుల్లో తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ పద్మశేఖర్ గారు. సో సార్, మనం నమస్తే సార్. ఏంటంటే జస్ట్ ఒక 3 days బిఫోరే డిసైడ్ చేసాం ఇది. ముందు సార్, లేదు కదా ఈ ప్రమోషన్లో, ఓన్లీ అవునవును 3 days ఎగో డిసైడ్ అయ్యి చేయడం జరిగింది. సో అందుకని ఇది మ్యాక్సిమం మెసేజ్ అయితే ఇంక అందరికీ వెళ్ళాలి. సో నా ఉద్దేశంలో మనం నెక్స్ట్ 1 week మ్యాక్సిమం ప్రమోట్ చేస్తే కనీసం ఒక 1000 మంది అయినా జాయిన్ అవుతారు. ఓకే. దయచేసి అందరూ కూడా నోట్ చేసుకోండి. నేను కూడా ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా ఇది 27 అక్టోబర్ 2025 తెలుగులో ఎంది కూడా రాసుకుంటా ఉంటే అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మనం దాన్ని చదువుకుంటా ఉంటే అది మనకి ఇదవుతా ఉంటది బాగుంది సార్. నోట్స్. వెరీ నైస్. థ్యాంక్ యూ అండి. రైట్. నమస్తే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్ డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ వండర్ఫుల్ నైట్. Thank you, Padmashekar. Thank you, everyone. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ. బాయ్. Bye. Latini, Yes, Reshma. I'll end the go ahead session. and play the music. Thank you, everyone, for joining. Andaram రేపు కలుస్తాం ఇదే సమయం. Thank you so much.